ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంతో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన తమ జట్టు కీలక పోరులో కనీస పోటీ ఇవ్వకపోవడాన్ని కావ్య మారన్ తట్టుకోలేకపోయింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ మధ్యలోనే ముఖం చాటేసిన కావ్య మారన్ కేకేఆర్ విజయానంతరం మళ్లీ స్టాండ్స్ లోకి వచ్చింది. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన తమ జట్టును చప్పట్లతో అభినందించింది. ఈ క్రమంలోనే ఓటమిని తట్టుకోలేక కావ్య మారన్ కన్నీటి పర్యంతమైంది. ఈ వీడియోను చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. ధైర్యంగా ఉండండి మేడం అంటూ కామెంట్ చేస్తున్నారు. సీజన్ మొత్తం తమ అసాధారణ ప్రదర్శనతో కావ్యను నవ్వించిన సన్ రైజర్స్ ఆటగాళ్లు కీలక పోరులో మాత్రం తీవ్రంగా నిరాశపరిచి ఏడ్పించారని, స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారని విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా సన్ రైజర్స్ చెత్త రికార్డు నమోదు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి 57 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్ని అందుకుంది. గత 3 సీజన్లలో పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి మాత్రం దుమ్ము రేపింది. ఐపీఎల్ 2018 సీజన్లో ఫైనల్ చేరి రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలానికి ముందు ఆ జట్టును పూర్తి ప్రక్షాళన చేశారు. హెడ్ కోచ్ తో పాటు ఆటగాళ్లను మార్చేశారు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహాత్మకంగా వ్యవహరించి జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం 20.5 కోట్లు ఖర్చు చేసింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ విన్నర్ ట్రావిస్ హెడ్ ను 6.8 కోట్లకు తీసుకుంది. కమిన్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ కోట్లు కుమ్మరించడం చూసి అంతా నవ్వుకున్నారు. కావ్య పాపకు పిచ్చా అని ట్రోల్ చేశారు. జట్టులో 4 విదేశీ ఆటగాళ్లు ఆడతారనే విషయం కావ్య పాపకు తెలియనట్లుందని ఎగతాళి చేశారు. కానీ కమిన్స్, ట్రావిస్ హెడ్ రాకతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టే పూర్తిగా మారిపోయింది. ఓపెనర్ గా ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగగా, ప్యాట్ కమిన్స్ తన సూపర్ కెప్టెన్సీతో పాటు బౌలింగ్ తో సత్తా చాటాడు. ఈ ఇద్దరు సూపర్ పెర్ఫార్మెన్స్ తో జట్టులో ఉన్న మిగతా ఆటగాళ్లు కూడా తమ సత్తాతో సపోర్ట్ గా నిలిచారు. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ సంచలనంగా మారింది. గత 4 ఏళ్లుగా సన్ రైజర్స్ పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశకు గురైన కావ్య పాప ఇప్పుడు ఏకంగా తన జట్టును రన్నరప్ గా నిలిపి లేడీ బాస్ నిర్ణయం ఎంత ఖచ్చితత్వంతో ఉంటుందో తేల్చి చెప్పింది.